లాకప్ ఎపిసోడ్ 23 ద టెంపరేచర్ రైజెస్. క్రాక్డౌన్ గేమ్ చూపిస్తారు. హర్షత్ శివాగ్ని గేమ్ ఆడిందనమాట. దాంతో శివాగ్ని సేఫ్ అవుతుంది. జైలర్ కూడా ఫన్నీ చేస్తుంది హర్షత్ శివాగ్ని మీద. నెక్స్ట్ చమోలా ధీరజ్ శివాగ్ని సెక్యూర్ అని చూపిస్తుంది. నెక్స్ట్ అన్సెక్యూర్ వాళ్ళు హర్షత్, శిల్ప, వరుణ్, ప్యామ్, సూఫీ మీలో ఎవరో ఒకరు టర్మినేట్ అవుతారు ఈ జడ్జిమెంట్ రోజు. అప్పటి వరకు మీ బెస్ట్ ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోతారు జైలర్స్. ఇక శివాగ్ని హర్షత్కి సారీ చెప్తుంది. మళ్ళీ అపూర్వ వచ్చి అంటుంది, మీరు టీవీ సీరియల్లో కపుల్స్ లాగా ఉన్నారు ఏంటి అని. అప్పుడు శివాగ్ని అంటుంది, ఇదే నేను చాలా సెన్సిటివ్ అనిపిస్తాను ఓకే అంటుంది అపూర్వ. ఇక రామ్ అంటాడు, వాష్రూమ్ ఓపెన్ చేయండి నాకు మెడిసిన్స్ ఉన్నాయి అని. ఇక కోపంగా ఓపెన్ చేస్తుంది అపూర్వ. ఇక చౌదరి శివాగ్ని సూఫీతో మాట్లాడుతూ ఉంటుంది. అపూర్వ శ్రేయ ఫైట్ అయింది. నెక్స్ట్ ఫన్నీ చేస్తారు. శిల్ప చేస్తుంది హర్షత్ కోసం. అండ్ వరుణ్ చెప్పి ఫన్నీ చేస్తాడు. ఇలా శిల్ప హర్షత్ ఆడుతుంటే కమాన్ హర్షత్ అని అంటుంది అనేసి. నెక్స్ట్ శిల్ప అపూర్వకి శివాగ్ని గురించి చెప్తే అది శివాగ్ని విని ముందు మాట్లాడండి అని ఫైట్ చేస్తారు ఇద్దరు. శివాగ్ని శిల్పని ఇమిటేట్ చేస్తుంది. నెక్స్ట్ సూఫీ ఆకాంక్ష చౌదరి వచ్చి అంటారు, మేము లేటా ఏంటి, వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాము అని కామెడీగా అంటారు. మధ్యలో శ్రేయ సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేస్తే మధ్యలో అపూర్వ వచ్చి శివాగ్నికి సపోర్ట్ చేస్తుంది. ఇక పెద్ద ఫైటే అవుతుంది. శిల్ప అంటుంది, శ్రేయతో అంటుంది అనమాట, ఎక్స్ప్లెయిన్ చేయకు తనకు అని. నెక్స్ట్ రామ్ అందరికీ మోటివేట్ చేసినట్టు చేసి మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ అపూర్వ అదే చెప్తుంది తనతో. సెల్ గురించి హర్షత్ రామ్తో అడుగుతాడనమాట. ముందు ఎందుకు బెడ్ లేకుండా ఉండలేను అన్నారు. నెక్స్ట్ ఇప్పుడు అపూర్వ అడిగితే ఓకే అంటున్నారు అని. నెక్స్ట్ శ్రేయ అపూర్వతో సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అందరూ ఇన్మేట్స్ వరెస్ట్ డిస్కషన్స్ చెప్తున్నారప్ప. అపూర్వ సూఫీ వాళ్ళ పాస్ట్ ఫైట్ని సార్ట్అవుట్ చేసుకుంటూ ఉంటారు. యాక్సెస్ కార్డ్ శిల్పకి ఇవ్వాలి అనుకుంటున్నాను అని సూఫీతో అంటే అక్కడ కూడా ఫన్నీగానే ఉంటుంది. నెక్స్ట్ అపూర్వ వెళ్ళి శిల్ప దగ్గరికి ఇస్తుందన్నమాట, యాక్సెస్ కార్డ్ మీరు తీసుకోండి అనేసి. నాకు వద్దు అని చెప్తే లాస్ట్కి రామ్కి ఇచ్చేయని హర్షత్కి ఇస్తుంది. నెక్స్ట్ లైట్స్ ఆఫ్ అవుతాయి. శ్రేయ చమోలా ప్యామ్తో డిస్కస్ చేస్తూ ఉంటుంది శివాగ్ని గురించి ఇంకేముంటుంది వాళ్ళకి. బట్ వెనకాల వరుణ్ ఆకాంక్ష చౌదరి మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ అందరూ పడుకుంటే వీళ్ళు మాత్రం మాట్లాడుకుంటూనే ఉంటారు పడుకోకుండా, వరస్ట్. ఇక బజర్ వస్తుంది, లైట్స్ ఆన్ అవుతాయి, అటెండెన్స్ తీసుకుంటారు డిజిటల్లో. ఇక హర్షత్ కుక్ చేస్తూ ఉంటే శిల్ప కూడా హెల్ప్ చేస్తుంది. యాక్చువల్లీ తను హెల్ప్ చేయకూడదు కానీ చేస్తుంది అనమాట. మనకేమో మంచిగా అనిపిస్తుంది కానీ రూల్స్కి విరుద్ధం కదా, సో చేయకూడదు. నెక్స్ట్ అపూర్వ అంటుంది, శ్రేయాకి ఫుడ్ ఆర్డర్ పెట్టను అని. మేము అదే అనుకుంటున్నాం, అదే డిస్కస్ చేస్తున్నాం అనేసి ఆకాంక్ష చౌదరి అంటుంది. తర్వాత ఇప్పుడు స్క్రీన్లో 25K కట్ అయింది అని వస్తుంది. శిల్ప హెల్ప్ చేసింది కదా హర్షత్కి, అందుకు కట్ అయింది రూల్స్ బ్రేక్ చేసినందుకు. అపూర్వ వెళ్ళి శిల్పాని అరుస్తుంది అనమాట. ఇక ఆకాంక్ష కూడా వెళ్ళి అడుగుతుంది. నెక్స్ట్ శ్రేయ వస్తుంది మధ్యలో. అపూర్వ ఫన్నీ రోస్ట్ చేస్తుంది శిల్పాని శ్రేయాని. ఇక శిల్ప ఏడుస్తూ ఉంటుంది. మధ్యలో ప్యామ్ వచ్చి వాగుతుంది. మధ్యలో చమ్మలు కూడా వస్తుంది. ఎందుకో వాళ్ళు గొడవ పడుతుంటే వీళ్ళకి ఏమైందో నాకు అర్థం కాలే. రిటర్న్గా చమోలకి ఈడ్చి పడేస్తుంది చౌదరి. ఇక ఇద్దరు అపూర్వ ఆకాంక్ష ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక బాయ్స్ ఏం మాట్లాడరు అని అరుస్తుంది అపూర్వ. ఏం కామ్గా చూస్తూ ఉంటారా ఇక్కడ అమ్మాయిలు గొడవ పడుతుంటే అన్నట్లు. ఇక శిల్ప ఏడుస్తూ ఉంటుంది. వెళ్ళి శ్రేయ ఓదారుస్తుంది అనమాట. అడుగుతుంది, ఏమైంది అసలు, ఏంటి స్టార్టింగ్ నుంచో చెప్పు అనేసి. నువ్వేమన్నా నా లాయర్వా, నేను ఎందుకు చెప్తాను అనేసి శిల్ప. ఇంకా ఇంకేం చేయలేము, ఇంకా ఇద్దరిద్దరు సపోర్ట్ చేసుకోకపోతే ఏం చేస్తాను. ఈ ఎపిసోడ్ మొత్తం ఫైటింగ్సే అనిపించింది నాకైతే. ఇప్పుడు జైలర్ ఫర్హా అనౌన్స్ చేస్తారు, ఇన్మేట్ శివాగ్ని నువ్వు జైలర్ క్యాబిన్కి రా అని. లోపలికి వెళ్ళిన శివాగ్నికి జైలర్ చెప్తారనమాట, స్మగ్లింగ్ గురించి చెప్తారు, ధీరజ్ వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పి చెప్తారనమాట శివాగ్నికి. తర్వాత స్మగ్లింగ్ చేసిన వాళ్ళు వస్తారు విజిటింగ్ అవర్స్లో అని చెప్తుంది, నువ్వు చూసుకో అనేసి. నెక్స్ట్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకోమని మెసేజ్ వస్తుంది స్క్రీన్లో. ఇక అపూర్వ అందరికీ పెడతా శ్రేయాని ఒక ఆట ఆడుకుంటుంది, అప్పుడు చౌదరిని అన్నది కదా, సో అందుకు రివర్స్ గేమ్ ఆడుతుంది అనమాట.
మధ్యలో చౌదరి నేమ్ వస్తుంది. శ్రేయ ఇంకా ఫైట్ చేస్తారు ఇద్దరు. ఇంకా చౌదరి కూడా మధ్యలో వస్తుంది, నా పేరు ఎందుకు వచ్చింది అన్నట్లు. నెక్స్ట్ అన్సెక్యూర్ వాళ్ళకి థింగ్స్ వస్తాయి, వాళ్ళు కుక్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఫ్యాన్ ఫేవరెట్ ఆఫ్ ది వీక్ అని వరుణ్ నేమ్ వస్తుంది. అప్పుడు డిజిటల్లో ఇక రివార్డ్ కూడా వస్తుంది, దాంతో చాయ్ పార్లేజీ అలా వస్తాయి అన్నమాట. షేర్ చేసుకోకూడదు ఎవరికి అని మెసేజ్ వస్తుంది మళ్ళీ. తర్వాత జైలర్స్ అనౌన్స్ చేస్తారు, అటెన్షన్ ఇన్మేట్స్, జైల్లో విజిటింగ్ అవర్స్ స్టార్ట్ అయ్యాయి. ఇన్మేట్స్ శివాగ్ని తప్ప అందరూ లాకప్లోకి వెళ్ళండి అని. ఇక ధీరజ్ వాళ్ళ వైఫ్ లోపలికి వస్తుంది. ఇక శివాగ్ని తనని తీసుకొని వస్తుంది లాకప్లోకి. విన్నీ, అరోరా, ధూపర్ విజిటర్ నేమ్ జైలర్ చెప్తారనమాట. తర్వాత ఇంకా వాళ్ళు ఇద్దరు ఎమోషనల్ అవుతారు. ఇక ధీరజ్ వైఫ్ ధీరజ్కి సపోర్ట్ అండ్ ధైర్యం ఇస్తుంది. కానీ జైల్లో నుంచి బయటికి రాలేడు ధీరజ్ అనమాట. నెక్స్ట్ శ్రేయ శిల్ప చమోలతో అంటుంది, నా బాయ్ ఫ్రెండ్ కూడా వస్తే బాగుంటుంది అనేసి. తర్వాత నెక్స్ట్ ఫుడ్ వస్తుంది, తింటూ ఉంటారు. అంటే ఇంకా ఆమె వెళ్ళిపోతుంది, విజిటింగ్ అవర్స్ అయిపోయినాయి అనేసి చెప్తారు జైలరు. ఇంకా తను వెళ్ళిపోతుంది, ధీరజ్ ఇంకా బయటికి రాకముందే వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత వీళ్ళు శ్రేయ వీళ్ళందరూ డిస్కస్ చేస్తారు. నెక్స్ట్ శ్రేయ అపూర్వ ఫైట్ చేస్తారు మళ్ళీ. ఇంకేం పని పాటు ఉండదు, ఫైటింగే ఉంటుంది ఇక్కడ. అపూర్వ శ్రేయ గొడవ మంచిగానే అనిపిస్తుంది మనకి షోలో. శిల్ప శ్రేయ కూర్చొని అపూర్వ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇన్వెస్ట్తో అపూర్వ అంటుంది, ఇప్పుడు మేకర్స్తో ఫైట్ చేద్దాం. సూఫీ బాత్రూంలో పడుకుంటాడు. నెక్స్ట్ బెడ్స్ అన్నీ తీసుకొచ్చి బయట వేసి నిద్రపోదాం అని చెప్తుంది. ఇంకా 3900 పెనాల్టీ పోతే పోనీలే అనేసి వాళ్ళు ఇంకా రిస్క్ చేస్తారంట వాష్రూమ్ కోసం. ఎలాగో వాష్రూమ్ కోసము ఆ 3900 ఎలాగో పోతుంది, ఇంకేముందిలే అనేసి రిస్క్ చేస్తారు. బట్ శివాగ్ని, ఆకాంక్ష చౌదరి మేము చెయ్యము అని అంటారు. మేము చేయము అసలు అని చెప్తారనమాట. ఇక శిల్ప కూడా అలానే చెప్తారు. నెక్స్ట్ అపూర్వ వాళ్ళందరూ బెడ్స్ తీసుకొని బయటికి వస్తారు. పిల్లోస్, బెడ్షీట్స్ అన్నీ తీసుకొని వస్తారు. వరుణ్ అయితే ఎలాగో నేను ఫేవరెట్ ఫ్యాన్ ఆఫ్ ది వీక్ అయిపోయాను, ఎలాగో నేను ఇంటికి పోతానని నాకు అర్థమైంది, సో ఇంకా బెడ్షీట్స్ అన్నీ తీసేసుకొని రిస్క్ చేస్తాను ఏమైనా కానీ అనేసి ఫన్నీ చేయిస్తాడు. తర్వాత స్క్రీన్లో మనీ జీరో అని వస్తుందన్నమాట. అదేదో ఎంజాయ్ చేస్తారు ఇన్మేట్స్ అందరూ. ఇప్పుడు 4 cells ఓపెన్ అని స్క్రీన్ మీద వస్తుంది. ఇంకా రాము ధీరజ్ వెళ్ళి పడుకుంటారు. అసలు అపూర్వ ఎందుకు ఇలా చేస్తుంది అనే డౌట్ వచ్చింటుంది అందరికీ. ఇప్పుడు ఏంటంటే మనకి చూపిస్తారనమాట, జైలర్ అపూర్వని చూపిస్తారు ఇద్దరిని. అపూర్వ ఇన్మేట్స్ కోసం వైల్డ్ కార్డ్ లాగా వచ్చావు, అది వాళ్ళకి మాత్రమే తెలుసు, బట్ నీ ఐడెంటిటీ ఏంటి అంటే ఇన్ఫార్మర్ అని చెప్తారనమాట. అది షాక్. అసలు ఏమవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి.